ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఏప్రిల్ నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేసిన 300 రూపీస్ టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ బుకింగ్ ఎలా జరిగింది, ఎలాంటి ఎర్రర్స్ వచ్చాయి అనే దానికి సంబంధించి, ఇంకా ప్రస్తుతం తిరుపతి తిరుమలలో వాతావరణం ఎలా ఉంది, తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి, ఇంకా రేపు అన్ని దర్శనాలను టిటిడి వారు రద్దు చేస్తున్నారండి. సో వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఏప్రిల్ నెలకి సంబంధించిన 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 10 గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ టికెట్స్ సుమారుగా 45 నిమిషాల వరకు అందుబాటులో ఉన్నాయండి. అంటే ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తే 10 గంటల 45 నిమిషాల వరకు ఈ టికెట్స్ అయితే అందుబాటులో ఉండడం జరిగింది. ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఎవరైతే టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లోను అండ్ మొబైల్ యాప్ లోను వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అయ్యారు అండ్ ఎవరికైతే తక్కువ వర్చువల్ క్యూ టైం వచ్చిందో ఆ భక్తులకి తొందరగా టికెట్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరిగింది. ఎలాంటి ఎర్రర్స్ రాకుండా టికెట్స్ అనేవి బుక్ చేసుకున్నారు సాఫీగా. కానీ ఎవరికైతే ఎక్కువ వర్చువల్ క్యూ టైం వచ్చిందంటే కొంతమందికి 5 నిమిషాలు, 6 నిమిషాలు, 7 నిమిషాలు, 4 నిమిషాలు ఇలా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వర్చువల్ క్యూ టైం అయితే రావడం జరిగింది. సో ఎవరికైతే ఎక్కువ వర్చువల్ క్యూ టైం వచ్చిందో ఆ భక్తులకి ఆ టైం అంతా కూడా కంప్లీట్ అయిపోయి టికెట్స్ ఓపెన్ అయ్యేటప్పటికి ముందుగా అంటే తక్కువ వర్చువల్ క్యూ టైం వచ్చినటువంటి భక్తులు ఆ టికెట్స్ కోసం అమౌంట్ పే చేస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కువ వర్చువల్ క్యూ టైం వచ్చినటువంటి భక్తులు టైం అయిపోయి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసి అమౌంట్ పే చేయడానికి వెళ్ళేటప్పటికి వీళ్ళకి అంటే ఎక్కువ వర్చువల్ క్యూ టైం వచ్చినటువంటి భక్తులకి దిస్ స్లాట్ బ్లాక్డ్ బై అనదర్ ఫిలిగ్రామ్ అని ఎర్రర్స్ రావడం జరిగింది. కొంతమంది భక్తులకి మాత్రం అమౌంట్ అనేది కట్ అయిపోయి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యి టికెట్స్ అనేవి బుక్ కాలేదు. సో ఎవరికైతే అమౌంట్ కట్ అయ్యి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యి టికెట్స్ బుక్ కాలేదు ఆ భక్తులందరికీ కూడా మోస్ట్లీ 24 అవర్స్ లో కట్ అయినటువంటి అమౌంట్ మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ అవడం జరుగుతుంది. ఒకవేళ 24 గంటల్లో రీఫండ్ కాకపోతే 2 నుంచి 3 బ్యాంక్ వర్కింగ్ డేస్ లో తప్పకుండా మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి మీ అమౌంట్ అయితే రీఫండ్ అవడం జరుగుతుందండి. ఇక తిరుపతి తిరుమల తలకోన అకామిడేషన్ ని ఏప్రిల్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయడం జరిగింది. మామూలుగా అయితే దర్శనం టికెట్స్ ని కానీ సేవా టికెట్స్ ని కానీ బుక్ చేసుకునేటటువంటి భక్తులు సిస్టమ్ లో బుక్ చేసుకునేటప్పుడు సిస్టమ్ లో 2 లేదా అంతకంటే ఎక్కువ బ్రౌజర్స్ ని ఓపెన్ చేసుకుని అందులో వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అయి బుక్ చేసుకుంటారు. లేదు మొబైల్ లో బుక్ చేసుకునే వారు కనైతే మీ దగ్గర 2 లేదా అంతకంటే ఎక్కువ మొబైల్స్ కన్నా ఉంటే అందులో వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అయి బుక్ చేసుకుంటారు. ఎందుకంటే ఏ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయిన బ్రౌజర్ లో అయితే తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తుందో అందులో ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. కానీ అకామిడేషన్ ని బుక్ చేసుకునేటప్పుడు మాత్రం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, మాధవం గెస్ట్ హౌస్, తిరుమల అకామిడేషన్ ఈ లొకేషన్స్ లో మీరు అకామిడేషన్ ని బుక్ చేసుకోవాలి ఆన్లైన్ లో. అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ. సో ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకునేటప్పుడు దర్శనం టికెట్స్ లాగా 2-3 మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వడానికి లేదు. ఎందుకంటే దర్శనం టికెట్ మ్యాండటరీ కాబట్టి మీ మొబైల్ నెంబర్ తో మీరు ఏ దర్శనం టికెట్ ని అయితే బుక్ చేసుకొని ఉంటారో సేమ్ మొబైల్ నెంబర్ తోనే లాగిన్ అయి ఆ దర్శనం టికెట్ ని బుకింగ్ హిస్టరీలోకి వెళ్లి సెలెక్ట్ చేసుకొని తర్వాత అకామిడేషన్ ని బుక్ చేసుకోవాలి. కాబట్టి అకామిడేషన్ ని బుక్ చేసుకునేటప్పుడు మీకు ఎక్కువ వర్చువల్ క్యూ టైం వచ్చినా తక్కువ వర్చువల్ క్యూ టైం వచ్చినా ఆ టైం అంతా కూడా కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు వర్చువల్ క్యూ టైం చాలా తక్కువ వచ్చుంటుందో ఆ భక్తులకి ఆ టైం అయిపోయిన వెంటనే ఫాస్ట్ గా అకామిడేషన్ బుక్ చేసుకుంటారు ఎలాంటి ఎర్రర్స్ రాకుండా. కానీ కొంతమంది భక్తులకి మాత్రం 6 నిమిషాలు, 7 నిమిషాలు, 5 నిమిషాలు ఇలా వర్చువల్ క్యూ టైం అయితే రావడం జరిగింది. ఎవరికైతే అలా అకామిడేషన్ బుకింగ్ టైం లో ఎక్కువ టైమర్ వచ్చిందో ఆ భక్తులకి ఆ టైం అంతా కూడా కంప్లీట్ అయిపోయి అకామిడేషన్ బుక్ చేసుకునే దానికి అంటే అమౌంట్ పే చేయడానికి వెళ్ళేటప్పటికి ఎర్రర్స్ అయితే రావడం జరిగింది. అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు ఎందుకు ఎక్కువ ఎర్రర్స్ వస్తాయంటే మామూలుగా దర్శనం టికెట్స్ అయినా సేవా టికెట్స్ అయినా ఒక్కో రకం సేవా టికెట్స్ అండ్ దర్శనం టికెట్స్ ని ఒక్కో తేదీలో రిలీజ్ చేస్తారు. కానీ అన్ని రకాల టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి అకామిడేషన్ ని మాత్రం ఒకే టైంలో ఒకే తేదీలో రిలీజ్ చేస్తారు. సో దర్శనం టికెట్స్ ఆర్ సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు అందరూ కూడా అకామిడేషన్ ని ఒకే టైంలో లాగిన్ అయి బుక్ చేసుకుంటారు కాబట్టి ఎక్కువ ఎలాంటి ఎర్రర్స్ అయితే వస్తుంటాయండి. అండ్ అకామిడేషన్ ని బుక్ చేసుకునేటప్పుడు కూడా చాలా మంది భక్తులకైతే ది స్లాట్ బ్లాక్డ్ బై అనదర్ ఫిలిగ్రామ్ అని, ఇంకా కొంతమందికి అమౌంట్ కట్ అయ్యి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యి రూమ్స్ అనేవి బుక్ కాలేదు. ఎవరికైతే అమౌంట్ కట్ అయ్యి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యి రూమ్ బుక్ కాలేదు ఆ భక్తులందరికీ కూడా మోస్ట్లీ 24 అవర్స్ లోనే మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి మీ అమౌంట్ అయితే రీఫండ్ అయిపోతుంది. ఒకవేళ 24 గంటల్లో రీఫండ్ కాకపోతే 2 to 3 బ్యాంక్ వర్కింగ్ డేస్ లో రీఫండ్ అయిపోవడం జరుగుతుందండి. ఇవి ఈ రోజు రిలీజ్ చేసిన 300 రూపీస్ టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ బుకింగ్ లో వచ్చిన ఎర్రర్స్ కి సంబంధించి మీరు కూడా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ట్రై చేసి ఉంటే మీకు ఎలాంటి ఎర్రర్స్
వచ్చాయి, ఒకవేళ ఎలాంటి ఎర్రర్స్ రాకుండా టికెట్స్ అనేవి సాఫీగా బుక్ చేసుకున్నారా, అమౌంట్ అనేది కట్ అయిందా, ఇలా మీకు వచ్చిన ఎర్రర్స్ కి సంబంధించి ఈ వీడియోని లైక్ చేస్తూ తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా జనవరి 23వ తేదీ శుక్రవారం రోజున 69,726 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 27,832 మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,12,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్ లోను అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లలోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న శిలాతోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 20 నుంచి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక జనవరి 25వ తేదీ అనగా రేపు రథ సప్తమి కారణంగా ఈ రోజు అనగా జనవరి 24, 25, 26 ఈ 3 తేదీల దర్శనానికి సంబంధించి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ని టీటీడీ వారు పూర్తిగా రద్దు చేయడం జరిగింది. సో జనవరి 24, 25, 26 ఈ 3 తేదీలలో ఎవరైతే ఎటువంటి టికెట్స్ అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకోకుండా తిరుమల స్వామివారి దర్శనార్థం వస్తున్నారో ఆ భక్తులు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం 2 ద్వారా వెళ్లి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. ఇక తిరుపతి తిరుమలలో ప్రస్తుత వాతావరణం. తిరుపతిలో అయితే ప్రస్తుతం వాతావరణం మబ్బులతో చాలా చల్లగా ఉంది. తిరుమల కొండపై అయితే మబ్బులతో వాతావరణం చల్లగా ఉంది. అప్పుడప్పుడు చిరు జల్లులుగా అంటే సన్న తుంపర్లుగా వర్షం అయితే పడుతూ ఉందండి. సో ఎవరైతే ప్రస్తుతం తిరుమల స్వామివారి దర్శనార్థం వస్తున్నారో ఆ భక్తులందరూ దీనిని గమనించుకొని చలికి వర్షానికి తగిన జాగ్రత్తలతో అంటే గొడుగు, స్వెటరు, రెయిన్ కోట్స్, మంకీ క్యాప్స్ ఇలా చలికి వర్షానికి తగిన జాగ్రత్తలతో ఈ 2-3 రోజులు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది జనవరి 25వ తేదీ అనగా రేపు రథ సప్తమి. దీనిని మినీ బ్రహ్మోత్సవం అని కూడా అంటారు. అంటే ఈ ఒక్క రథ సప్తమి రోజు స్వామి వారు ఉదయం నుంచి రాత్రి వరకు మొత్తం 7 వాహనాలపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాల 9 రోజులు తిరుమలలో ఉండి వాహన సేవలను దర్శించుకోలేని భక్తులందరూ కూడా ఈ ఒక్క రథ సప్తమి రోజు తిరుమలలో ఉండి స్వామివారి 7 వాహన సేవలను దర్శించుకోవడం జరుగుతుంది. సో తిరుమలలో మామూలుగానే వారాంతం టైంలో భక్తుల రద్దీ అనేది అధికంగా ఉంటుంది. అయితే జనవరి 24 అనగా ఈ రోజు 4వ శనివారం అలాగే రేపు రథ సప్తమి ప్లస్ ఆదివారం అలాగే ఎల్లుండి జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే హాలిడే. సో వారాంతం వరుస సెలవులు రథ సప్తమి అన్ని కలిసి వచ్చాయి కాబట్టి ఈ రోజు రేపు ఎల్లుండి తిరుమలలో భక్తుల రద్దీ అనేది అధికంగా ఉంటుంది. రథ సప్తమి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులందరికీ కూడా స్వామివారి మూలమూర్తి దర్శనం అలాగే తిరుమాడ వీధులలో వాహన సేవల దర్శనం కల్పించడం కోసం టీటీడీ వారు రథ సప్తమి రోజున అన్ని ప్రివిలైజ్డ్ దర్శనాలను రద్దు చేయడం జరిగింది. అంటే బిలో 1 year బేబీ తల్లిదండ్రుల సుపదం ఎంట్రీ ఫ్రీ దర్శనాలు కావచ్చు, సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ దర్శనాలు కావచ్చు, ఎయిర్ ఫోర్సెస్ ఎన్ఆర్ఐ వాళ్ళకి ఆఫ్లైన్ లో ఇచ్చే 300 రూపీస్ దర్శనాలు కావచ్చు, రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు కావచ్చు, ఇంకా ఈ దర్శనాలతో పాటుగా ఆర్జిత సేవలను కూడా రద్దు చేశారు. సో రథ సప్తమి కారణంగా రేపు తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి అధిక భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ వారు రేపు ఈ దర్శనాలన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ దీనిని గమనించుకొని మీ దర్శన ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుని రేపు తిరుమలకు వచ్చి స్వామివారి 7 వాహన సేవలను దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా ఈ రోజు రిలీజ్ చేసిన టికెట్స్ బుకింగ్ సంబంధించి అండ్ అలాగే తిరుపతి తిరుమల వాతావరణానికి సంబంధించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి
లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.